వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇంటి ముందు పార్క్ చేసిన వెహికల్ తెల్లాసరికి కనిపించదు. పార్కింగ్ ఏరియాలో నిలిపిన వాహనం క్షణాల్లో మాయమవుతుంది. సెక్యూరిటీ గార్డు ఉన్న పోలీసులు తిరుగుతున్న వాహనాలు మాయం ఆగడలేదు. ఇంతకీ దొంగతనం చేసిన వాహనాలు ఏమవుతున్నాయి? లక్షలు ఖరీదు చేసే వాహనాలను ఏం చేస్తున్నారు? ఇంటి ముందు పెట్టిన వాహనం కనిపించడం లేదనో, ఆఫీస్ పార్కింగ్ లో పెట్టిన వెహికల్ మాయమైందనో వచ్చే కేసులు రోజుకు 100లో ఉంటుంటాయి. అదృష్టం బాగున్న కొద్ది మందికి మాత్రమే వాహనాలు దొరుకుతుంటాయి. మరి మిగిలినవి ఏమవుతున్నాయి అన్నది బేతాళ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. పాత బస్తీలో పోలీసు దాడుల్లో దిమ్మ తిరిగిపోయే నిజాలు బయటపడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో నెంబర్ ప్లేట్లు, పాత వాహనాల విడిభాగాలు, పాత బస్తీ స్క్రాప్ గోడౌన్లపై పోలీసులు దాడి చేసినప్పుడు కనిపించిన దృశ్యాలివి. మొదట వారికేమీ అర్థం కాలేదు. కానీ చిన్న అనుమానం మాత్రం వచ్చింది. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కూపీ లాగితే దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు బయటపడ్డాయి. దేశంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు చోరీ అవుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే రికవరీ అవుతున్నాయి. మిగిలిన వాటి కోసం 4 రోజులు స్టేషన్ల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతున్నారు. కానీ వారి వాహనాల జాడ మాత్రం తెలియటం లేదు. దేశవ్యాప్తంగా ఏటా 2 లక్షల వాహనాలు మాయమవుతున్నాయని అంచనా. ఇందులో 15,000కు పైగా కార్లే. లారీలు, బస్సులు లాంటి పెద్ద వాహనాలు కూడా కనిపించకుండా పోతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మాయమైన 2 వీలర్స్లో 40,000 మాత్రమే రికవరీ అవుతున్నాయి. మరి మిగిలిన లక్షల వాహనాలు ఎక్కడికి పోతున్నాయి? పాత బస్తీలో 13 గోడౌన్లపై దాడులు చేసిన పోలీసులు ఖరీదైన కార్లు, భారీ వాహనాలను కూడా గుర్తించారు. వాటిలో చాలా వాహనాలు మంచి కండిషన్లో ఉన్నాయి. ఇలాంటి వాటిని వేరే ఎవరికైనా అమ్ముకుంటారు, కానీ ఎందుకు తుక్కుకు అమ్మేస్తున్నారన్న అనుమానం వచ్చింది. లోతుల్లోకి వెళితే అసలు సంగతి బయటపడింది. 5 రాష్ట్రాల్లో ఎక్కడ చోరీకి గురైన వాహనమైనా ఇక్కడకు రావాల్సిందే, తుక్కుగా మారిపోవాల్సిందే. ఎక్కడో మాయమైన వెహికల్స్ ఇక్కడ గోడౌన్లకు చేరుతున్నాయి. నిర్వాహకులకు కావలసింది వాహనాలు. అవి పాతవా, కొత్తవా, లేక కొట్టేసినవా అనేది అనవసరం. ఎంత ఖరీదైందైనా, ఎంత మంచి కండిషన్లో ఉన్నా సరే ఇక్కడకు చేరగానే నిమిషాల్లో తుక్కుగా మారిపోతుంది. ఇక్కడ కాచుకుని ఉండే సిబ్బంది నిమిషాల్లో రూపురేఖలు మార్చేస్తారు. గుర్తుపట్టని విధంగా వీటిని మార్చేస్తారు. వాహనాన్ని విడిభాగాలుగా చేయటానికి ఇక్కడ అధునాతన పరికరాలున్నాయి. 2 గంటల్లో వాహనానికి సంబంధించిన ప్రతి పార్టును వీరు వాహనం నుంచి వేరు చేస్తారు. అధునాతన మెషిన్లతో వాటిని అణక్కొట్టి టోకుగా పాత ఇనుము కింద ఐరన్ ఫ్యాక్టరీలకు అమ్మేస్తున్నారు. పాత వాహనమైన స్క్రాప్ కింద మార్చేయాలంటే అందుకు ఆర్టీఏ అనుమతి తప్పనిసరి. వేలంలో వాహనాలను కొన్నా సరైన పత్రాలు దగ్గరుంచుకోవాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగటం లేదు. వందల వాహనాల నెంబర్ ప్లేట్లు బయటపడ్డాయి. కానీ వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేవు. కొంతమంది నిర్వాహకులు తాము నిబంధనలు పాటిస్తున్నామని చెప్తున్నా రికార్డులు మాత్రం చూపించడం లేదు. దీంతో చాలా వరకు దొంగ వాహనాలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పాతబస్తీ ప్రాంతంలో మొత్తం 11 స్క్రాప్ గోదాములున్నాయి. ఒక్కో దానిలో దాదాపు 400 నెంబర్ ప్లేట్లు దొరికాయి. గత 2 సంవత్సరాలుగా వీరు ఈ దందా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ వాహనం చోరీ అయినా ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. బస్సు, లారీ ఎంత పెద్ద వాహనమైనా 4 గంటల్లో విడిభాగాలుగా మారుతుంది. దీంట్లో 13 షాపుల్లో 13 డెన్స్లో సుమారు 100 పైగా లారీలు, డీసీఎంలు యూపీకి, మహారాష్ట్రకి, మధ్యప్రదేశ్కి, జార్ఖండ్కి చెందిన వెహికల్స్. ఈ కార్స్, లగ్జరీ కార్స్ ఏమో కర్ణాటకకి సంబంధించినవి సీజ్ చేయడం జరిగింది. వాటికి ఎటువంటి వాళ్ళు వివరాలు కానీ, పత్రాలు కానీ, వెహికల్ రికార్డ్స్ కానీ ప్రొడ్యూస్ చేయలేదు. దీంట్లో చాలా వెహికల్స్ చోరీ వెహికల్స్ కానీ మేము భావిస్తున్నాం. ఇప్పుడు 6 టీములు పెట్టి వాటి యొక్క నెంబర్ ప్లేట్లు, దానికి ఇన్సూరెన్స్ వివరాలు అన్నీ కూడా
వెరిఫై చేస్తున్నాం. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 13 తుక్కు గోడౌన్లను పోలీసులు సీజ్ చేశారు. ఇక్కడకు వాహనాలు ఎలా వస్తున్నాయి, వాటిని ఎవరు విక్రయిస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు అన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 6 బృందాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో చోరీకి గురైన వాహనాలు ఏమైపోతున్నాయి, అవి ఎక్కడికి వెళ్తున్నాయి? బైక్ 4 వీల్స్ పోతే అంతే సంగతులా? చోరీ అయిన వాహనాలను పోలీసులు రికవరీ చేసే ఛాన్స్ లేదా? పాత బస్తీ గోడౌన్లో ఏం జరుగుతోంది? దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. మన దగ్గర చోరీ చేసిన వాహనాలు ఎక్కడ పోతున్నాయి, వాటి గమ్యస్థానం ఏంటి, ఎవరు తీసుకుపోతున్నారు, ఎక్కడ డెలివరీ అవుతున్నాయి, వీటన్నిటి మీద పోలీసులు నిఘా పెట్టారు. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే పాత బస్తీలోని ఒక ప్రముఖ గోదాంని ఇక్కడ పోలీసు అధికారులు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చోరీ చేసిన వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ స్క్రాప్ చేసి అమ్ముతున్నట్లుగా ప్రస్తుతానికి అధికారులు గుర్తించారు. ఇది చూసినట్లయితే మొత్తం అన్ని కార్లు కావచ్చు, లేకుంటే లారీలు కావచ్చు, పెద్ద పెద్ద బస్సులు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా ఇలా స్క్రాప్ చేసి అమ్మేస్తున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి ఏదైతే వాహనాలు మాయమవుతున్నాయో ఆ మాయమైన వాహనాలను కూడా ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. ఈ వాహనాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి స్క్రాప్ రూపంలో అమ్మేస్తున్నారు. ప్రధానంగా కొన్ని ముఖ్యమైన పార్ట్స్ ఉంటాయో, లేకుంటే కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ కాబట్టి వాటిని ఏదైతే ఉపయోగపడడానికి ఉన్న పార్ట్స్ ఏమవుతున్నాయో వాటన్నిటిని చిల్లరగా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వర్తకులకు అమ్మేస్తున్నారు. ప్రధానంగా గత కొంతకాలం నుంచి ఇక్కడ ఈ స్క్రాప్ గోదాం పూర్తిగా అక్రమాలకు అడ్డగా మారిందని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇక్కడ దాడి చేసినప్పుడు పెద్ద ఎత్తున నెంబర్ ప్లేట్స్తో పాటు పెద్ద ఎత్తున ఇక్కడున్న వాహనాలకు సంబంధించిన పార్ట్స్ కావచ్చు, కొన్ని కార్స్ కావచ్చు, లేకుంటే రెడీ టు కటింగ్ చేయడానికి ఉన్న ప్రస్తుతానికి ఉన్న కొన్ని వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పోలీసు అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే సీజ్ చేసిన వాటిల్లో చాలా వరకు ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని వందల సంబంధించిన దాదాపు అధికారులు చూసినట్లయితే ఇప్పటికీ ఒక 150 పైగా ఇలాంటి నెంబర్ ప్లేట్స్ అన్నిటిని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికి చూసినట్లయితే ఈ వాహనాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తెచ్చారు అన్న విషయాన్ని ఇటు యజమానులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేవు, అంతేకాకుండా దీనికి సంబంధించిన పత్రాలు లేవు, దీనికి సంబంధించిన ఎలాంటి అవి కూడా లేవు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ రెడీ టు కటింగ్ ఈ వెహికల్స్ని ఒక్కొక్కటి అంటే చోరీ చేసిన వాహనాలను తీసుకొచ్చి ఇక్కడ యజమానులకు వీళ్ళు అమ్ముతున్నారు. ఇవన్నిటిని కూడా కట్ చేసి పూర్తిగా స్క్రాప్ అమ్మివేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇక్కడ చోరీ చేసిన వాహనాలన్నింటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు. వీటిపైన పెద్ద నిఘా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ సమాచారం మేరకు తాము దాడి చేసి వీళ్ళని పట్టుకోగలిగాము. అయితే దీంట్లో ఇప్పటివరకు ఎన్ని వాహనాలను ఇలా స్క్రాప్ చేశారన్న విషయంపైన విచారణ కొనసాగిస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ. పాత బస్తీని అడ్డగా చేసుకుని వాహన దొంగలు రెచ్చిపోతున్నారు. చోరీ చేసిన వాహనాలను స్క్రాప్ గోదాంలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వాహనదారులను ముంచేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పాత బస్తీలో జనావాసాల మధ్యనే ఈ గోడౌన్లున్నాయి. ఇక్కడ చెత్తా చెదారం అమ్ముకుంటారని అందరూ అనుకునేవారు. కానీ అసలు విషయం తెలుసుకున్నాక అందరూ నిర్ఘాంతపోతున్నారు. మంచి కండిషన్లో ఉన్న ఈ కారును గోడౌన్ యజమాని 10,000 కొన్నాడు. అమ్మింది ఎవరో ఎవరికీ తెలియదు. కానీ కారు మాత్రం ఇక్కడకు చేరింది. నిమిషాల్లో దాని రూపం కోల్పోయింది. ముందు పైభాగాన్ని కట్ చేసేస్తారు. ఆ తర్వాత డోర్లు, వెనుక భాగం, బానెట్, ఇంజన్లను వేరు చేస్తారు. ఇలా అన్ని భాగాలను వేరు చేసిన తర్వాత వాటిలో ఉపయోగపడే వస్తువులను తీసి పక్కన పెడతారు. పనికిరాని వాటిని అధునాతనమైన మెషిన్ల సాయంతో తుక్కుగా మార్చేస్తారు. $10,000కు కారును కొనే ఈ స్క్రాప్ గోడౌన్ నిర్వాహకులు దాన్ని విడగొట్టేందుకు 5,000 దాకా ఖర్చు పెడతారు. మొత్తం 15,000 వరకు ఖర్చయితే వారికి 50,000 వరకు మిగులుతుంది. ఖరీదైన వెహికల్ అయితే స్పేర్ పార్ట్స్ రూపంలో మరింత మిగులుతుంది. ఐదు రాష్ట్రాలకు చెందిన వాహనాల దొంగలు చోరీ చేసిన వాహనాలతో హైదరాబాద్ క్యూ కడుతున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోయినా ఎక్కడివన్న ప్రశ్న అడగకుండా కొనుగోలు చేస్తారు. రోజుకు 5 నుంచి 8 దొంగ వాహనాలను తుక్కుగా మారుస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చిన్న చిన్న వాహనాలే కాదు,
కార్లు, లారీల వంటి పెద్ద వాహనాలను వీరు కొనేటప్పుడు పత్రాలు అడగటం లేదు. ఒక్కో పెద్ద వాహనం నుంచి 14 టన్నుల ఇనుము వస్తోంది. దీన్ని ఉక్కు ఫ్యాక్టరీలకు టోకుగా అమ్మేస్తున్నారు. పాత బస్తీ వాహనాల స్క్రాప్ బిజినెస్ ప్రోత్సహిస్తుంది ఎవరెవరు వీరికి సహాయం చేస్తున్నారో? ఫైనాన్స్ కంపెనీలకు ఈ పాపంలో భాగముందా? ఈ స్క్రాప్ బిజినెస్ పై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. డొంకంతా కదుపుతున్నారు. అందులో ఫైనాన్స్ కంపెనీల తీగ ఒకటి పోలీసులకు తగిలినట్టు తెలుస్తోంది. ఈ మాఫియాకు ఫైనాన్స్ సంస్థలు కూడా సహకరిస్తున్నట్టు తేలింది. ఫైనాన్స్ వాహనాలు తీసుకోవడం సాధారణమే. అయితే వాయిదాల చెల్లింపులో తేడా వస్తే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. సకాలంలో చెల్లించకపోతే దాడులు జరుగుతాయి. వాయిదాలు పెరిగితే వాహనాలు కూడా తీసుకువెళ్లిపోతుంటారు ఫైనాన్స్ కంపెనీల గూండాలు. ఇలా సీజ్ చేసిన వాహనాలు ఏమవుతున్నాయనే అనుమానం అందరికీ ఉంటుంది. మామూలుగా అయితే వాటిని రీసేల్ చేయాలి. కానీ దేన్నైనా డబ్బుగా మార్చుకునేందుకు అలవాటు పడ్డ ఫైనాన్స్ కంపెనీలు తమ తెలివితేటల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి. ఫైనాన్స్ కంపెనీలు స్క్రాప్ గోడౌన్ల నిర్వాహకులతో కుమ్మక్కవుతున్నాయి. బకాయి పడ్డ వాహనదారుల నుంచి తీసుకొచ్చిన 2 వీలర్ 4 వీలర్లను టోకుగా ఇక్కడ అమ్మేస్తున్నారు. ఆ తర్వాత ఈ వాహనాలు చోరీకి గురైనట్లు కేసులు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారు. కొంతమంది ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు కూడా ఈ ముఠాకు సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాహనం చోరీకి గురైందో లేక వీరు మాయం చేశారో తెలుసుకోకుండానే సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. ఈ కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది. పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ స్క్రాప్ గోదాముల వెనుక ఉన్న డాన్లు ఎవరనేది ఆరా తీస్తున్నారు. వీరిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇక్కడ దొరికిన నెంబర్ ప్లేట్ల ఆధారంగా విచారణ చేయబోతున్నారు. వాహనాల యజమానులను గుర్తించి వారు చెత్త కింద అమ్మేశారా లేక వాహనం పోయిందా అన్న వివరాలు సేకరించనున్నారు. ప్రస్తుతానికి పాతబస్తీ కేంద్రాలపైన దాడులు జరిగిన శివారు ప్రాంతాల్లో ఇంకా ఎలాంటి గోడౌన్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటన్నింటిపై కూడా త్వరలోనే దాడులు చేయబోతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.